అన్న ఈ ధర్నా ఎందుకు చేపడుతున్నారు? ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఈ ప్రజాపాలన ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఈ విలీనాన్ని మీరు చెప్పింది ఏదైతే ఉందో అదే విలీనం చేయాలని కూడా ఈ మీడియా తరఫున మీకు తెలియజేస్తా ఉన్నా. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మొండి వైఖరి వహిస్తుందా, యూనియన్ నాయకులు చేస్తున్నా ఉన్నది అది తెలుసుకునేటువంటి సందర్భం. కార్మికులంతా ఒకవైపు ఉన్నాం, లీడర్లంతా 10 మంది లీడర్లంతా ఒకవైపు. కార్మికులు గతంలో కూడా భ్రష్టు పడిన చరిత్ర కూడా వీళ్ళకే దక్కింది. ఇది సరైన పద్ధతి కాదని కూడా ఈ మీడియా తరఫున తెలియజేస్తా ఉన్నా. మరి ప్రజాపాలన ప్రభుత్వం కూడా ఆమె వచ్చి కూడా పాలనకు వచ్చి కూడా 30 నెలలు గడిచిపోవడం జరుగుతుంది. 30 నెలలు గడిచిపోవడం జరిగింది. మరి సమయం కూడా లేదు. తక్షణమే మీరు ఈ అపాయింటెడ్ డేట్ను డిక్లేర్ చేసి ఈ 36,000 మంది కుటుంబాలలో చిరకాల వాంఛ ఏదైతే ఉందో ఇది ఆనందంగా భావించి మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా ఈ రాష్ట్ర రవాణా మంత్రికి పొన్నం ప్రభాకర్ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అన్న చాలా సార్లు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పలుసార్లు ధర్నాలు చేపడుతున్నారు, ర్యాలీలు చేపడుతున్నారు. అయినా కూడా మీకు న్యాయం జరగకపోవడానికి ముఖ్య రీజన్ ఏమై ఉంటుంది? మీరు అన్నట్టు వాస్తవమే మేడం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని జెండాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా మా ఆర్టీసీ కార్మికుల బతుకులు మాత్రం ఏ విధంగా మారడం లేదు. దయచేసి గత ప్రభుత్వంలో ధర్నాలో 38 మంది చనిపోవడం జరిగింది. ఆ ప్రభుత్వం కూడా మొండి వైఖరి వహించింది. 30 మంది కార్మిక కుటుంబాలు నాశనం చేసినటువంటి చరిత్ర ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కిందని కూడా మీ మీడియా తరఫున తెలియజేస్తా ఉన్నా. మరి మొన్న రీసెంట్గా కూడా ఈ ప్రభుత్వం కూడా ధర్నా చేయడం జరిగింది. మరి మా కోలా శంకర్ గౌడ్ నర్సంపేట డిపో డ్రైవరు మిత్రులు ఎవరైతే ఎవరో వాళ్ళు చనిపోయారు. మాకు బాధాకరం. మరి బలిదానము ఆత్మశాంతి కలగాలి, సంతోషంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం విలీనం చేసి అపాయింటెడ్ డేట్ వెంటనే డిక్లేర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాపాలన ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మా తెలంగాణ జాతీయ మజ్దూర్ తరఫున మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా ధర్నాలు చేపట్టారు, చాలా చేశారు, అయినా కూడా న్యాయం జరగలేదు. మరి ఈ ధర్నా ద్వారా అయినా న్యాయం జరుగుతుందంట? మరి ఈ న్యాయం జరగకపోతే ఈ ఆమరణ దీక్ష ఏదైతే ఉందో కంటిన్యూ కొనసాగుతుంది. మేము భయభ్రాంతకు గురయ్యేది ఏం లేదు, కొట్లాడ కొత్త ఏం కాదు. అన్ని సమ్మెలలో పాల్గొన్న వ్యక్తులమే. మాకు అన్యాయం జరిగినప్పుడు మేము భయపడేది ఏం లేదు. మా రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారమే మేము నిరంతరము ఈ యొక్క దీక్షలో కొనసాగడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మేము మీడియా తరఫున తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉందంట? మరి మీరు అన్నట్టుగా మాకు న్యాయం జరగకపోతే గత ప్రభుత్వంలో మేము ఏం చేసాము మన ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కూడా తెలుసు. 55 రోజులు సమ్మె జరిగితే కూడా మేము భయభ్రాంతకు గురి కాకుండా ఒకటే స్థాయిలోనే ఒకటే గట్టుపైన ఉండి పోవడం జరిగినటువంటి చరిత్ర మా ఆర్టీసీ కార్మికులని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆ ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఉండాలంటే, మా బతుకులు మారాలంటే దయచేసి మీరు తక్షణమే అపాయింట్మెంట్ డిక్లేర్ చేయాలని మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డ్రైవర్లా లేకపోతే నేను ఆర్టీసీ కండక్టర్ మెహదీపట్నం డిపో మేడం. నేను తెలంగాణ జాతీయ మజ్దూర్ హైదరాబాద్ సిటీ రీజనల్ సెక్రటరీగా ప్రెసిడెంట్ పనిచేస్తా ఉన్నాను. చేయాలి మరి అపాయింట్ డేట్ ప్రకటించాలని మరి శాంతియుతంగా మరి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె హనుమంతు ముదిరాజు గారు బస్ భవన్ ముందట ఆమర నిరాహార దీక్షకు శాంతియుతంగా చేస్తే మరి ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మోసాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి విలీనం అపాయింట్ డేట్ ఇస్తామనేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీ ప్రకారమే ఈరోజు ఆర్టీసీ కార్మికులుగా అడుగుతున్నాము. మరి కేవలం 90% పూర్తి అయిన ఆర్టీసీ ప్రభుత్వ విలీనాన్ని ఈరోజు కేవలం అపాయింట్ డేట్ ఉంది. మరి ఎన్నికలు వద్దు అనేసి రాసిచ్చడం జరిగింది, విలీనం కావాలనేసి చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి కేవలం అపాయింట్ డేట్ ఇచ్చి మరి ఆర్టీసీ కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా మేల్చవలసిందిగా కోరుకుంటాను. ఇప్పటి వరకు ఆర్టీసీ పుట్టి 94 సంవత్సరాలు కావస్తుంది. ఆర్టీసీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మరి హనుమంతు ముదిరాజు గారు ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మరి వాళ్లకు సంపూర్ణ ఉద్యోగ భద్రత ఇవ్వవలసిందిగా ఈరోజు బస్సు భవన్ ముందట మరి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే శాంతియుతంగా చేస్తున్నటువంటి మరి పోలీసులు ఈరోజు మరి అరెస్ట్ చేశారు. అక్కడికి పోయినా కూడా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది కంటిన్యూషన్గా. మరి పెద్ద మనసు చేసుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వెంటనే అపాయింట్ డేట్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాను. హనుమంతు ముదిరాజు గారు టీజేఎంఈ వ్యవస్థాపకులు హనుమంతు ముదిరాజు గారు ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వారం రోజుల ముందే ప్రకటించి యాజమాన్యానికి లా అండ్ ఆర్డర్కు తెలియపరిచి కార్మికులందరి ఆకాంక్ష విలీనం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి పూనుకుంటే ఈరోజు ముషిరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. మిత్రులారా మనమంతా ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. మనందరం ప్రతి ఒక్కరం
సంఘీభావంగా ముసిరాబాద్ పోలీస్ స్టేషన్కి బయలుదేరు. శంకర్ గౌడ్ గారు మరణించినప్పుడు ప్రభుత్వం స్పందించడం జరిగింది. అంటే ప్రభుత్వానికి ప్రాణాలు అర్పిస్తే తప్ప స్పందించదంటారా? అమ్మ నువ్వు చెప్పిన క్వశ్చన్లో మాత్రం వాస్తవానికి డాక్టరే ఆపరేషన్ చేస్తా అన్నాడు, కోసిండు, కుట్లేసేటప్పుడు 2 కత్తులు లోపల వెళ్ళి పెట్టిపోయిండు. ఇంటికి పోయినోడు వెళ్ళినప్పుడు మంచిగానే ఉంటాడు, ఇంటికి పోయి సత్తే వాని వల్ల చచ్చిపోయిండు అంటారు. కానీ లోపల ఉన్నది ఏందిరా నాయన అంటే 2 కత్తులు ఉన్నాయి అని కత్తులు పెట్టుకొని మాతో చర్చలు జరిపినట్టు కళ్ళకి కనపడతా ఉంది. ప్రేమతో పెట్టుకుంటాడు, స్వీట్ పెడతాడు. కడుపులో కత్తులు పెట్టుకొని వస్తాం, మేమేం చేస్తాం? ఇది మైక్ అనుకున్నాం, నీ చేతిలో గన్ను ఉంటే నేనేం చేస్తా? ఇది మైక్ కాబట్టి మాట్లాడుతున్నా, అది గన్ అయి పేలింది అనుకో మరో శంకర్ గౌడు. కానీ నీ మీద నమ్మకంతో ఉన్నా, అదే ప్రభుత్వం అయితే మాట్లాడపోదు. నేను అది గన్ను పెట్టవచ్చు, పెన్ను పెట్టవచ్చు. ఇప్పుడు నా మీద పెన్నే పెడతారు కావచ్చు, పెన్ను పెట్టినా ఐ డోంట్ కేర్, చావడానికైనా సిద్ధం. కార్మిక సమస్యలు పరిష్కరించడంలో ఒక్క వరుస ముందు వరుసలనే ఉంటా తప్ప వెనక వరుసలు ఉండాలనేది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.